హైదరాబాద్ పాత బస్తీలో హై టెన్షన్ నెలకొంది. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి హరిద్వార్ పూజారి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓ వర్గం ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు సిద్దమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నిరసనలకు పిలుపునిచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇందుకు అనుమతి కోసం డీజీపీని కలవనున్నారు ఎంఐఎం నేతలు. ఇక మరోవైపు రాత్రి పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మాదనపేట పోలీస్ స్టేషన్లో పూజారి యతి నరసింహానంద్ పై కొందరు ఫిర్యాదు చేశారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఓల్డ్ సిటీలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్ నెలకొంది. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి హరిద్వార్ పూజారి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓ వర్గం ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు సిద్దమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నిరసనలకు పిలుపునిచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇందుకు అనుమతి కోసం డీజీపీని కలవనున్నారు ఎంఐఎం నేతలు. మరోవైపు రాత్రి పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మాదనపేట పోలీస్ స్టేషన్లో పూజారి యతి నరసింహానంద్ పై కొందరు ఫిర్యాదు చేశారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఓల్డ్ సిటీలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యతి నరసింహానంద్ సరస్వతి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతా ఉన్నాయి. ముఖ్యంగా పాత బస్సు విషయానికి వస్తే ముస్లింస్ సెంటిమెంట్స్ ని దెబ్బతీశారని, ముస్లింస్ ని రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారని, ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గురూజీ స్వామీజీలపై కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా రాత్రి నుంచి కూడా ఓల్డ్ సిటీలో అనేక చోట్ల ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. మాదనపేట్, సంతోష్ నగర్, మీర్ చౌక్, ఫలక్నామా, తపచపుత్ర, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్ ప్రాంగణంలో ఏకంగా ముస్లింస్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి తమ గురువుగా భావించేటువంటి మహమ్మద్ ప్రవక్త పైన ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం ఏంటి, దేశంలో అల్లకల్లోలం క్రియేట్ చేయడానికే కొంతమంది పనిగట్టుకొని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. ఆ వ్యక్తి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా పాత బస్తీలో అనేక చోట్ల ఈ ఫిర్యాదులు కూడా అందజేయడం జరిగింది. ఇంతకు ముందే ఎంఐఎం ఫౌండర్, ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ సిపిని కలిసి హైదరాబాద్ సిపికి ఒక కంప్లైంట్ కాపీ కూడా అందజేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఈ మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఇమీడియట్ గా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి. ఈ స్టేట్మెంట్స్ కారణంగా హైదరాబాద్ పీస్ఫుల్ గా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మంది యువకులంతా కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని రోడ్డు పైనకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ వ్యక్తుల పైన కేసులు నమోదు చేయకపోతే ఈ రకంగానే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కారణం ఈ హేట్ స్పీచ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాడితే బాధ్యత అవుతుంది. కాబట్టి హైదరాబాద్ పోలీసులు దీనిపైన ఇమ్మడే రియాక్ట్ అయ్యి ఎవరైతే మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి ఈ అసభ్యకరమైనటువంటి కామెంట్స్, రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి స్టేట్మెంట్స్, అందరినీ కలిసివేసేటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు, వీటన్నిటిని గుర్తులు పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు ఇమీడియట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే ఈ కామెంట్స్ చేశారో వారిని గుర్తించి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంత ఆలస్యం జరిగితే అంత నష్టం జరుగుతుంది, అది దేశవ్యాప్తంగా హైదరాబాద్ లో అంటూ మాత్రం ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కలిసి ఈ మెమోరాండం అందజేసినట్టు తెలుస్తుంది. అక్కడక్కడ అందినటువంటి ఫిర్యాదుల పైన కూడా అన్ని ఫిర్యాదులు కలిపి ఒకే చోట కేసు నమోదు చేస్తారా లేదా వివిధ పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు నమోదు చేస్తారా అనే దానిపై మాత్రం సాయంత్రం లోపు ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే ముస్లింస్ మతానికి చెందినటువంటి అందరూ కూడా ఏకమయ్యి రాత్రి నుంచి కూడా అనేక చోట్ల ఈ ఆందోళన సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఆందోళన అదుపు తప్పి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే మాత్రం పెద్ద మొత్తంలో అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రెండు కమ్యూనిటీస్ మధ్య మళ్ళీ ఈ అగ్గి రగిల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలంటూ మాత్రం హైదరాబాద్ ఎంపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సందీప్, అంటే ఏంటి రవితేజ, ఇప్పుడు ఎంఐఎం నేతలు రాత్రి కూడా పాత బస్తీలో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగినట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. మరి ఏంటి ఇలాంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? నరసింహానంద్ సరస్వతి ఎక్కడుంటాడు, అతని స్వస్థలం ఎక్కడి నుంచి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తమ ముస్లింస్ మనోభావాలను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ
సరస్వతానంద్ స్వామీజీ పైన చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ గా అనేది మాత్రమే ముస్లింస్ నుంచి పెరుగుతున్నటువంటి డిమాండ్. నిన్న నుంచి కూడా హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఆందోళనలు ఇంకా తీవ్రత పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందారు కాబట్టి ఏ ఏరియా నుంచి ఈ వీడియో రిలీజ్ చేశారు, ఏ ఉద్దేశంతో రిలీజ్ చేశారు, అతనిపై కేసు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. కాబట్టి ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన, ఒక మతాన్ని కించపరిచేటువంటి వివరంగా స్టేట్మెంట్ ఇచ్చిన, ఒక మతాన్ని అగౌరవపరిచేటువంటి ప్రయత్నాలు జరిపినా ఖచ్చితంగా ఇదంతా కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వివిధ పోలీస్ స్టేషన్లు అందినటువంటి ఫిర్యాదుల పైన నిన్న నుంచి చేపడుతున్నటువంటి ర్యాలీలు, ఆందోళనలు అనేక చోట్ల దేశవ్యాప్తంగా ఇది పెద్ద దుమారంగానే మారుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ ఎవరైతే నిత్యానంద స్వామి సరస్వతి పైన చర్యలు తీసుకునేంత వరకు మా ఇష్యూ కంటిన్యూ అవుతా ఉంది అనేది మాత్రం ముస్లింస్ అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన హైదరాబాద్ పోలీసులు త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే హేట్ స్పీచ్ అగైనెస్ట్ టు కమ్యూనల్ వ్యవహరించినటువంటి స్వామీజీలపై మాత్రం త్వరగా కేసు నమోదు చేసి అతనికి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది.